జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా కాంటాక్ట్లో ఉంటారు ఏంటి? బేస్ క్యాంప్లో మనకి వైఫై సర్వీస్ అనేది ఉంటుంది. సో బేస్ క్యాంప్లో నెట్వర్క్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హైయర్ క్యాంప్స్కి స్టార్ట్ అవుతామో అప్పుడు సిగ్నల్స్ అనేటివి ఉండవు. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఫ్యామిలీతో మాట్లాడాలంటే గార్మిన్ ఎన్రిచ్ అని డివైస్ ఉంటుంది. సో దాంట్లోకి మనము మెయిల్ పెట్టవచ్చు. సో ఈమెయిల్ లాగా మెయిల్ లాగా మెసేజ్ వస్తుంది. సో అలా నేను ఫ్యామిలీతో కమ్యూనికేట్ అయ్యాను. ఓన్లీ మనం మెసేజ్ చేయవచ్చు ఆ డివైస్తో. వచ్చిన తర్వాత ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రియాక్షన్ ఏంటి? చూశారు కదా మీ టీమ్మేట్స్ ఇలా అయ్యారు, అయినా మీరు రిస్క్ చేసి వెనక్కి వచ్చిన పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇంకా వద్దులే చాలే, ఎవరెస్ట్ వెళ్ళావు చాలు, ఇంకా క్లోజ్ చేసేసుకో సరిపోతుంది అన్నారా? యా, మీరు ఏదైతే చెప్తున్నారో అదే మాట అన్నారు. చాలా భయపడ్డారు ఇంట్లో. ఇంకా చాలా, ఇంకా ఎవరెస్ట్తో ఇంకా అయిపోయింది కదా, నీది హైయెస్ట్ డ్రీమా, ఇంకా చాలా, ఇంకా మౌంటైనరింగ్, ఇంకా రిస్క్ వద్దు అని చెప్పి వాళ్ళు భయపడడం జరిగింది. మీరేంటి, మీ స్టేటస్ ఏంటి ఇప్పుడు? సరే వచ్చారు, చూస్తున్నారు అంత సిచ్యువేషన్ అంతా కూడా, మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుందా? లేదు ఇంకా అనుకుంటున్నారా? లేదు, ఇంకా నాకు 2 పీక్స్ ఉన్నాయి. అది అంటార్టికా హైయెస్ట్ పీక్ విన్సన్, మళ్ళీ నార్త్ అమెరికా హైయెస్ట్ పీక్ మౌంట్ డెనాలి ఉంది. 2 కంప్లీట్ చేద్దామని అనుకుంటారు. ఎప్పటివరకు అంటే ఏమైనా అనుకున్నారా? నెక్స్ట్ పీక్ ఎప్పుడు వెళ్ళాలి? కమింగ్ ఇయర్లో. అంటే ముందు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి జనరల్గా ట్రైనింగ్ అవన్నీ. అంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్లోనే ఉంటాను నేను డైలీ. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేదానికి అవసరం లేదు, అవసరం లేదు, అప్లై చేసుకోవడం, అక్కడ లోకల్గా టీమ్స్ను చేయడం చేస్తారు. మౌంటైనీరింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు తులసి? జనరల్గా ఒకవైపు డెత్స్ ఉంటాయి, చాలామంది మీరు అన్నట్లు కొన్ని పార్ట్స్ కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. మౌంటైనీరింగ్ మనీ కూడా బాగా స్పెండ్ చేయాల్సి వస్తుంది అనుకో, అంతేనా? ఎంత ఒక ట్రిప్ నార్మల్గా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది రఫ్గా, మొత్తం టోటల్ కాకుండా రఫ్ అప్రాక్సిమేట్లీ? ఎవరెస్ట్ వచ్చేసి నాకు 55K USD అయింది. అంటే అరౌండ్ లైక్ 53 lakhs. అలా అన్ని డబ్బులు పెట్టి ప్రాణాన్ని రిస్క్ చేసి అవసరం అవుతుంది. అంటే అది మౌంటైనరింగ్ అనేది దాంట్లోకి వెళ్తేనే తెలుస్తుంది అది ఏంటనేది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.